క్యూనెన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ మున్సిపాలిటీలో 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినందున ప్రభుత్వం మున్సిపల్ చైర్పర్సన్గా పండిత్ వినీతను కొనసాగించాలని కౌన్సిలర్లు బదాం రాజ్కుమార్, మురళీధర్ రెడ్డి నాయకుడు పండిత్ పవన్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో సభ్యుడిని కలిపి 37 మంది సభ్యులున్నారన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్షలో 37 మందిలో 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తటస్థంగా ఉన్నారని వివరించారు. ఈ అవిశ్వాస పరీక్షలో 2/3 వంతు మెజార్టీతో నెగ్గాలంటే 25 మంది సభ్యులు బలపరిస్తే అవిశ్వాసం నెగ్గేదన్నారు. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినందున అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు. ఈ విషయాన్ని తాము జిల్లా కలెక్టర్కు వివరించినట్టు చెప్పారు. అవిశ్వాసం వీగిపోయినందున మున్సిపల్ చైర్పర్సన్గా పండిత్ వినీతను కొనసాగించాలని వారు కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పండిత్ వినీతను మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వారు చెప్పారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు హనుమాన్లు, నాయకులు చందు, మీనా, ఎస్ఆర్, రమేష్, శివ, పండిత్ ప్రేమ్, రింగుల భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి మున్సిపల్ చైర్మన్ విషయంలో వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 4వ తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ కౌన్సిలర్లు 36 మంది మరియు ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియోగా ఓటులో లభించుకున్నారు. కాబట్టి డిసెంబర్ 28 నాడు ఉండిపోతున్నాడు ఎన్రోల్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 37 మంది సభ్యులకు గాను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాబట్టి 37లో 2/3 మెజార్టీ అంటే 25 మెంబర్స్ అవిశ్వాస తీర్మానానికి బలపరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గేటట్టు ఉండేది. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపగా ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసం దిగిపోయిందని మేము భావిస్తా ఉన్నాం. ఇదే విషయము మరుసటి రోజు 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలం లేనందున 24 మంది అవిశ్వాస తీర్మానానికి చేతులు లేపినందున అవిశ్వాసం దిగిపోయినట్టుగా భావించి మా మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ గారికి మున్సిపల్ చైర్మన్గా కొనసాగే అవకాశం కల్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే టెక్నికల్గా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చే వరకల్లా శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఎలాంటి 2-3 రోజుల ముందు ఆడియో గారు 37 మెంబర్స్ అని చెప్పేసి వివరణ ఇచ్చారంట. అదే విషయం మేము 4వ తారీఖు నాడే 5వ తారీఖు నాడే మా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న విషయం తెలపడానికి సమావేశం ఏర్పడింది. లీగల్ గా టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మీరు ఈ రోజులు వెయిట్ చేశారు. అంతే సార్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.